ఈరోజు హ్మ్, మస్తాతో పరిచయం అనేది 92 టాపిక్ అండి. ఇందులో పాగల్ బాబా ఉదయం నుండే ఎవరినో చున్నారు అని చెప్తున్నారు. ఆయన శరీరం వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు రజనీష్ గారి బాధ్యతలు ఇంకో వ్యక్తికి అప్పజెప్పడం కోసము ఒక వ్యక్తిని పిలిచారు అని చెప్పి మనం నిన్నటి రోజున మనము లాస్ట్ దాంట్లో చదువుకున్నాం కదా! అయితే రజనీష్ అన్నాడు, "ఈరోజు మీరు అతి చింతలో ఆందోళనకరంగా ఉన్నారు. ఏంటి?" అని చెప్పేసి ఆయన పాగల్ బాబాని అడిగారంట. బాబా అన్నాడు, "నా వద్ద సమయం చాలా తక్కువగా ఉంది. మస్తో ఇంతవరకు ఎందుకు రాలేదు?" రాజా అడిగాడు, "మస్తో ఎవరసలు?" అని బాబానడిగితే, "మస్తో న్ నేనే అనుకో. అతి సుందర గుణవంతుడు, కరుణావంతుడు. అతనిలా వీణ వాయించేవాడు ప్రపంచంలో లేడు. అతడు 100 సంవత్సరాల క్రితం పూర్వజన్మలో బైజూ బావరా మరియు తాన్సేన్ గురువు హరిదాసు ఉండెను. ఇప్పుడు నేను సంసారం వదులుతున్నాను. నాకు ఏ కోరిక లేదు. ఆయన గత జన్మలో, ఆయన క్రితం జన్మలో, ఆయన 100 సంవత్సరాల క్రితం పూర్వజన్మలో బైజూ బావరా మరియు తాన్సేన్ గురువు హరిదాస్ ఉండెను. ఇప్పుడు నేను సంసారం వదులుతున్నాను. ఈ పాగల్ బాబా గారు, నేను ఈ సంసారం అనే దీన్ని వదిలేస్తున్నాను. నాకు ఏ కోరిక లేదు. కానీ లోక కళ్యాణం కొరకు 2 వచనాలు నాకు ఇమ్ము. రాజా, నీవు ఏ విధంగానైనా ఎంఏ పాస్ కావాలి. రజనీష్ గారితో చెప్తున్నారు. నాకెట్లాంటి కోరికలు లేవు. నేను హాయిగా ఈ భూమండలం నుంచి నేను శరీరాన్ని వదిలేసి ఎళ్ళిపోతాను. కానీ నాకొక 2 మాటలు నువ్వు నాకు వాగ్దానం ఇవ్వు. ఏంటి అంటే, మొదటిది ఏ విధంగానైనా నువ్వు ఎంఏ పాస్ కావాలి. పశ్చిమ దేశాల్లో నేటి వరకు ఏది తెలుసుకున్నారో అదంతా నీవు తెలుసుకోవాలి. ఆ దేశాలలో ఉన్నవాళ్ళు ఏమేమైతే తెలుసుకున్నారో అవన్నీ విషయాలు కూడా నువ్వు తెలుసుకోవాలి. మస్తా చెప్పినట్లు చెయ్యాలి. ఇంక రెండోది నువ్వేమో మొదటిది ఎంఏ పాస్ కావాలి. పశ్చిమ దేశాలలో నేటి వరకు వాళ్ళు ఏదైతే తెలుసుకున్నారో ఆ విషయాలన్నీ తెలుసుకోవాలి. ఇది మొదటిది. రెండోది మస్తో చెప్పినట్లు చేయాలి. ఆయన ఏది చెప్తే నువ్వది చెయ్యాలి. నేనే చెప్తున్నాననుకో ఆయన ఏది చెప్పినా. అతడు నీ ఇష్టానికి విరుద్ధంగా ఏమీ చెయ్యడు. రాజా ఇదంతా విని సరే అని మాటిచ్చాడంట. పాగల్ బాబా గారికి. ఇంకా రాజా తోటద్వారం బయట నిలబడ్డాడు. అంతలోనే సుందర కేశములు గల 35 సంవత్సరాల సుందరాంగుడు పరిగెత్తుతూ వచ్చాడు. రాజా అన్నాడు, "మీరేనా మస్తో బాబా?" అంటే మస్తో అడిగాడు, "నా పేరు నీకెలా తెలుసు?" అని. అప్పుడు రాజా అన్నాడు, "పాగల్ బాబా నిన్ను ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు నీకోసం. అతడే చెప్పాడు మీ గురించి నాకు." ఇంకా మస్తో బాబా పాగల్ బాబా పాదాలను ముద్దాడి శిరస్సు పెట్టాడు ఆయన పాదాలపైన. పాగల్ బాబా అన్నాడు, "ఇది నా అంతిమ రోజు. మస్తో ఇది నా అంతిమ రోజు. ఇంత ఆలస్యంగా వచ్చావు నువ్వు." మస్తో బాబా అన్నాడు, "మృత్యువు మీ కొరకు ఒక ఉత్సవం. మరి చింతెందుకు?" పాగల్ బాబా అన్నాడు, "నా చింతకు కారణం మృత్యువు కాదు. నా చింతకు కారణం రాజా. నీవు ఒప్పజెప్పడానికి నీకు నీకు అప్పజెప్పడానికి నేను వేచి చూస్తున్నాను శరీరాన్ని వదిలేయకుండా. నేను ఆగి ఉన్నాను. రాజాకు నేను చెయ్యలేనిది నీవు పూర్తి చెయ్యాలి" అనే మాట మస్తో బాబాకి పాగల్ బాబా అప్పజెప్పారు ఈ మాటని. నేను చెయ్యలేనిది నువ్వు చెయ్యాలి రాజాకు అని. మస్తో బాబా రాజా కళ్ళలో ప్రేమ శ్రద్ధలతో చూసి కాళ్ళ మీద పడి ఏడవసాగాడు. రాజా కాళ్ళ మీద పడి. "నేటి నుండి నీవే నాకు పాగల్ బాబావు. పాగల్ బాబాలాగే నీవు కూడా నన్ను మస్తో అని పిలవాలి." ఆయనన్నారంట. ఇంక పాగల్ బాబా శరీరాన్ని వదిలేస్తున్నారు కాబట్టి, ఆయనని కళ్ళలో శ్రద్ధగా చూసి వెంబటే ఆయన పాదాల మీద పడి ఏడ్చి, "ఈ రోజు నుంచి నువ్వే నాకు పాగల్ బాబావి. ఎట్లా అయితే పాగల్ బాబా నన్ను మస్తో అని పిలుస్తారో, నువ్వు కూడా నన్నట్లానే మీరు కూడా నన్నట్లానే పిలవాలి" అని ఆయనన్నారంట. రాజా వివశుడై పిలిచాడు, "మస్తో లెమ్ము" అని. పాదాలు పట్టుకొని ఏడుస్తున్నాడు కదా! ఇక మస్తో లే అనేసి అనేటప్పటికల్లా ఆహ్, ఆయన లేచారంట. "నీవు మంచి వీణావాదుడవు మంచి వీణావాదుడవు అవు మరియు చిత్రకారుడవు" అని
నువ్వు చాలా మంచి వీణావాదుడవి మరియు చిత్రకారుడవి అని నేను విన్నాను. రాజా చెప్తున్నారు. అడుగుతున్నారాయన్ని. మస్తో అన్నాడు, "కళ వల్ల బ్రహ్మానందం లభిస్తుంది. భగవంతుని ప్రసాదం ఈ కళ అనేది" అని ఆ మస్తో చెప్పారంట. "ప్రశంస వల్ల అహంకారం జన్మిస్తుంది. నా చిత్రాలన్నీ చింపివేసేశాను." ఆయన చిత్రకారుడు కూడా కదా! కాబట్టి ఈ ప్రశంసలు ఇవి పొందడం వల్ల అహంకారం వస్తుందని చెప్పేసి నా చిత్రాలన్నీ చింపివేసేశా నేను. వీణ కూడా నేను ఎవ్వరి ముందు వాయించను. నీవు ఎప్పుడంటే అప్పుడు వీణ నీ కొరకు మాత్రం వాయిస్తాను. నా నివేదన ఏంటంటే ఇంకా ఎవరి కొరకైనా వాయించమని మాత్రం నన్నడగకండి. వీణాని వేరే ఎవ్వరి కోసం నేను వాయించను. మీ కొరకు మాత్రం నేను వీణ వాయిస్తాను. బాబా 3 రోజుల మొదలే సమాధి తీసుకున్నాడు. నా కొరకు ఆగి ఉండెను. ఆయన 3 రోజుల ముందే సమాధి తీసుకోవాల్సింది. నా కొరకు ఆయన ఆగి ఉన్నాడు. ఇక బాబాను ఒంటరిగా వదిలేయి. మీరు నన్ను ఎప్పుడు జ్ఞాపకం చేస్తే అప్పుడు వెంబటే వస్తాను నేను అని మస్తో చెప్పారంట రాజాకి. మస్తో ఎలా పరిగెత్తుతూ వచ్చాడో అలానే పరిగెత్తుతూ వెళ్ళాడంట. పాగల్ బాబా నవ్వాడు. అది చూసి. అంటే ఈ జస్ట్ ఒక అప్పగించడం అనే క్రియ అయిపోయిందక్కడ. పాగల్ బాబా ఆయన శరీరంలోనే ఉన్నారు. ఆయనకప్పజెప్పేసి ఎప్పుడు రాజాకి అవసరమున్నా కూడా మస్తో వస్తారు అనేది ఒకరికొకరికి పరిచయం చేసి వెళ్లారు. పరిచయం చేసుకొని ఆయన వెళ్లారు మస్తో గారు. నెక్స్ట్ పాగల్ బాబా మహాప్రయాణం. రాజా అడిగాడు, "బాబా, మీరు ఇంత సంతోషంగా ఎందుకు నవ్వుతున్నారు?" పాగల్ బాబా అన్నాడు, "పురాతన పరంపర ఉంది. ఎప్పటి వరకు ముగ్గురు బుద్ధ పురుషులు ఏ బాలునిలో రాబోయే బుద్ధత్వంను గుర్తించరో అప్పటి వరకు అతడు బుద్ధుడు కాలేడు." ఏమన్నారండి? ఒక్కసారి రిపీట్ చేస్తాను నేను. హ్మ్. ఎప్పటి వరకైతే పురాతన పరంపర ఉందొకటి. ఎప్పటి వరకు ముగ్గురు బుద్ధ పురుషులు ఏ బాలునిలో రాబోయే బుద్ధత్వాన్ని గుర్తించరో అప్పటి వరకు అతడు బుద్ధుడు కాలేడు. గుర్తించలేదు కాబట్టి వాళ్ళు అతను బుద్ధుడు కాలేడు. బాలుడి లోపల రాబోయే బుద్ధత్వాన్ని గుర్తించరో అప్పటి వరకు అతడు బుద్ధుడు కాలేడు. గౌతమ బుద్ధుణ్ణి, మహావీరుని, శంకరాచార్యుణ్ణి వెంబటి కూడా ఆయన వెంట కూడా ఇలానే జరిగింది. మస్తో వచ్చాడు. నేను నిన్ను అతనికి ఒప్పజెప్పాను. నా బాధ్యత పూర్తయింది. పాగల్ బాబా నలువైపులా ఉన్న ప్రకాశంలో నల్లని మచ్చలు మాయమై అప్పటి వరకు ఆయన ఆరాలో నల్లటి మచ్చలున్నాయని మనము లాస్ట్ దాంట్లో చదువుకున్నాం కదా! అది ఓషో గారు చూస్తున్నారని చెప్పేసి. అయితే ఈ గౌతమ బుద్ధునికి కానీ, మహావీరునికి కానీ, శంకరాచార్యుల వెంబటి కూడా ఎవరైతే గుర్తించలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకట్లానే జరిగింది. ఇప్పుడు నేను చాలా ఎంతో సంతోషంగా ఉన్నా. ఎందుకు అంటే నీ బాధ్యతని మస్తోకి అప్పజెప్పాను. ఇంకా నా బాధ్యత పూర్తయిపోయింది. పాగల్ బాబా నలువైపులా ఉన్న ప్రకాశంలో నల్లని మచ్చలు మాయమై సూర్యునిలా ప్రకాశించసాగింది. పాగల్ బాబా 2 చేతులు జోడించి రాజా కళ్ళలో తన కళ్ళు వేసి చూశాడు. రాజా నోటి నుండి అకస్మాత్తుగా ఆ టిబెట్ భారతో తోదల్ మంత్రం తనంతట తానే ప్రతిధ్వనించింది. రాజా వందల సంవత్సరాల పూర్వము టిబెట్ లామాగా ఉన్నాడు. పాగల్ బాబా ఆ మంత్రాన్ని శాంతితో, సంతోషంతో విన్నాడంట. బాబా నోటి నుండి అంతిమ శబ్దం వెళ్ళింది. ఏమని? ఓం శాంతిః 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 అని. పాగల్ బాబా అనేక శిష్యులు దూరాల నుంచి అంత్యక్రియలకు హాజరయ్యారు. రజనీష్ బాబా అంత్యక్రియ చేయటానికి సిద్ధమవుతుంటే రజనీష్ తండ్రి అన్నాడు, "రాజా, నీవు ఏం చేస్తున్నావు? నువ్వు అగ్నిపుత్రుడవు ఇవ్వాలా?" రజనీష్ అన్నాడు, "నాన్న." ఏమన్నారు? "నువ్వు అగ్నిపుత్రుడవు ఇవ్వాలి" అని. అంటే నువ్వు నువ్వు నాకు నాకు చెయ్యాలి నువ్వు అనేది వాళ్ళ తండ్రి అనే మాట. రజనీష్ అన్నాడు, "నాన్న, పాగల్ బాబా అంతిమ ఇచ్చ నేను అంత్యక్రియలు చెయ్యాలని. నువ్వు ఆయనకి ఎట్లా అయితే ఈ ఈ అంత్యక్రియలు చేస్తావు అనేది వాళ్ళ తండ్రి అడిగితే, పాగల్ బాబా యొక్క చివరి కోరిక నేనే అంత్యక్రియలు చెయ్యాలి అని చెప్పారంట.
ఇంకా ఏమన్నారు అంటే, "పాగల్ బాబా అంతిమ ఇచ్చ ఉండే నేనే అంత్యక్రియలు చెయ్యాలని నేను వాగ్దానం చేశాను. కానీ నాన్న క్షమించాలి. మీ అంత్యక్రియలు నేను చెయ్యను. విజయ్ చేస్తాడు. అతడే నీ పెద్ద పుత్రుడనుకో." తర్వాత హస్తులను ఈ మాట చెప్పేశారండి. ఇక్కడికదయిపోయింది. తర్వాత హస్తులను ఆ తోటలోనే పాతిపెట్టారు. ఆయన ఆహ్, ఆహ్, ఈ శరీరంలో ఉండే బోన్స్ ఇవన్నిటిని ఆ తోటలోనే పాతిపెట్టారు. గాడర్‌వారాకు వచ్చినప్పుడు ఏ తోటలో ఉండెనో శంభూబాబు సాయంకాలము శోకసభ జరిపాడు. ఎక్కడైతే అక్కడ పాగల్ బాబా గారుండే ఆ తోటలో ఆయన ఒక శోక సభను జరిపించారంట ఈ శంభూబాబు. బాబా అంత్యక్రియల ఖర్చు కూడా ఈ శంభూబాబానే అంతా భరించాడు అని చెప్తున్నారు. ఇంకా కిషోరావస్థ ప్రథమ ప్రేమ. రాజా మరియు శశి గాఢంగా ప్రేమించుకున్నారు. రాజా వయస్సు 16 సంవత్సరాలప్పుడు. శశి డాక్టర్ శర్మ గారి ఏకైక కూతురు. ఆమె వయసు 14 సంవత్సరాలు. ఆమెను ప్రేమతో గుడియా అని అనేవాళ్ళంట. వీరు ఇరువురు వెంబటి చదువుకున్న బాల్య స్నేహితులు. వీళ్ళు చిన్నప్పటి నుంచే ఆహ్, చదు ఓ కలిసి చదువుకున్న ఫ్రెండ్సు అని చెప్తున్నారు. రాజా నిర్భయంగా నదిలో దూకడం, ఈదడం, బడిలో ఉపాధ్యాయులతో ధైర్యంతో వాదించడం, ఆమె ఇవన్నీ చూసి చాలా ప్రభావితురాలయ్యిందంట. ఒకరోజు శశి అంది, "నేను ఎప్పటినుంచో నిన్ను ప్రతీక్షిస్తున్నాను. నిన్ను చూస్తున్నాను. ప్రతీక్షలో ఉన్న ఆనందం కలయికలో ఉండదు" అన్నాడు. అని ఇ ఆవిడ అందంట. బడిలో ఉపాధ్యాయులతో ధైర్యంతో వాదించడము అవన్నీ ఆమె పైన చాలా వాటి వల్ల ఆమె ప్రభావితురాలయ్యింది. ఒకరోజు శశి అంది, "నేను ఎప్పటినుంచో నిన్ను ప్రతీక్షిస్తున్నాను. ప్రతీక్షలో ఉన్న ఆనందం కలయికలో ఉండదు" అని రాజా అన్నాడంట. శశి అంది, "అలా అయితే నేను ఇంటికెళ్తాను. నీవు ప్రతీక్షించుతూ ఆనందించు మరి" అని ఆవిడందంట. అప్పుడు "మరి నన్నెందుకు పిలిచావు" అని రజనీష్ అన్నాడు. "హృదయం పిలిచింది, మనసు ప్రాణం పిలిచింది. నీవు లేనిచో ప్రతీక్ష ఎవరిది? నీవు నా హృదయంలో ఇమిడిపోయావు." ఇవన్నీ రజనీష్ గారు రాజా అంటున్న మాటలండి. "నీతో కలిసినప్పుడు నేను నాతోనే కలుస్తాను. ఎన్నో జన్మల తర్వాత నేను నిన్ను కలిశాను. నిన్ను సులభంగా నేను వదలను" అని రాజా అన్నారు. అప్పుడు శశి అంది, "నీవు చెప్తుంటే నేను వింటూ నిన్ను చూస్తూ ఉండాలని ఉంటుంది. నువ్వు మాట్లాడుతూ ఉంటే నిన్ను చూస్తూ ఉండాలని ఉంటుంది నాకు." అప్పుడు రజనీష్ అన్నాడంట, "నీవు నీ నీవేమైనా మాట్లాడు. నీ వైపు నుంచి నువ్వు మాట్లాడేదేదైనా నాకు వినిపించు" అని ఆయన అడిగారంట. "ఎంతసేపు నేనొక్కడినే ఏం మాట్లాడను. నేనే ఎంతసేపు ఏం వినిపించను. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తావు?" గుడియా అంది. రాజా అడిగారు, "ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తావంటే?" ఆ గుడియా అందంట, "నాకు నీ ఆలోచన తప్ప ఇంకేముంటుంది. తల్లి చిన్నప్పుడే పోయింది. తండ్రి ప్రేమ పొందలేదు. సవతి తల్లి ప్రేమ ప్రశ్ననే ఇంకా సవతి తల్లి ప్రేమ అంటే. నీ ప్రేమే నాకు సర్వస్వము." ఆవిడ తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి ప్రేమ పొందలేదు. సవితి తల్లి ఆమె ప్రేమ ఇంక పొందే ప్రసక్తే లేదు. ఇంకా నాకేముంది నీ ప్రేమే నాకు సర్వస్వము. నిన్ను నా నుండి ఎవరైనా లాక్కుంటారని నాకు భయం. ఇంకా రజనీష్ అన్నాడంట, "నీకు నా పైన విశ్వాసం లేదా? నీ కొరకు సమస్త ప్రపంచంతో పోరాడే సాహసం ఉంది నాకు. నా చదువు పూర్తయ్యే వరకు వేచి ఉండలేవా?" అని రాజా ఆవిడతో అన్నారంట. "చదివేమిటి? ఎన్ని జన్మల వరకైనా నేను వేచి ఉండగలుగుతాను." ఒకరోజు రజనీష్ అన్నాడంట, "జీవనం ఏంటి? కొందరంట ఈ జీవితం అంటే ఏంటి? కొందరంటారు జీవితం ఒక రహస్యమని. కొందరంటారు జీవితమంతా దుఃఖమే అని. కానీ నేనంటాను జీవితం అనేది ఉత్సవము" అని. అప్పుడు గుడియా అందంట ఈ మాటలు విని, "జీవితం కేవలము ప్రేమ. మన జీవనం అంటేనే కేవలం ప్రేమ. ప్రేమ లేనిచో జీవనంలో ఉత్సవం ఎట్లా ఉంటుంది?" అప్పుడు ఆ మాటలు విని రజనీష్ నవ్వి అన్నాడంట, "జీసస్ అనేవాడు ప్రేమే పరమాత్ముడు అని. నీవు కూడా జీవనమే ప్రేమ అంటున్నావు. నీ మాటను నేను స్వీకరిస్తాను" అని
రాజా అన్నారంట. అప్పుడు గుడియా అంది, కానీ ప్రేమించే వారిని పరమాత్ముడు తన వద్దకు తొందరగా పిలుచుకుంటాడు. నేను అధిక రోజులు బ్రతకననిపిస్తుంది. అప్పుడు రజనీష్ అన్నాడు, నీవు చింతించకు, నిన్ను నేను అంత సులభంగా మరణించనివ్వను. యమరాజుతో కూడా పోట్లాడతాను అని రజనీష్ అంటే ఆ గుడియా అందంట, మృత్యువుని ఎవరూ జయించలేరు. జీవనం మరియు మృత్యువు ఆహ్, జీవించడము మరియు మృత్యువు పైన మనిషికి కంట్రోల్ అనేది వశం ఎక్కడ ఉంది? ఆయన చేతిలో మనుషుల చేతిలో ఏముంది? అని ఆవిడందంట. నేను చనిపోయిన తర్వాత సుందర ప్రియురాలితో ఒక సుందరమైన ప్రియురాలితో నువ్వు పెళ్లి చేసుకో అని ఆవిడ చెప్పింది. రజనీషు దృఢ సంకల్పంతో అన్నాడు, గుడియా, నేను నేడు ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఒకవేళ నేను నిన్ను పొందలేకపోతే జీవితాంతం నేను పెళ్లి చేసుకోను. ఈ మాటలు విని గుడియా నవ్వి అందంట, పెళ్లి చేసుకోక బూడిద పూసుకొని సన్యాసిలా అవుతావా అని ఆవిడంటే, రాజా, అవును, నేను సన్యాసినే అవుతాను. గుడియా రేపు ఇదే సమయాన ఇక్కడే కలిసే వాగ్దానం చేసి ఇద్దరు వెళ్ళిపోయారంట. ఇంకా రజనీష్ శశితో చాలా రోజుల నుంచి వాళ్ళొకరినొకరు కలుసుకోలేదు. అసలు మాట్లాడుకోలేదు. రజనీషు శశితో చాలా రోజుల నుండి కలవనందున నేరుగా ఆమె ఇంటికెళ్ళాడంట. శశి మంచంలో నీరసంగా ఉంది చూసేటప్పటికల్లా. ఆమె తల్లి తెలిపింది, శశికి జ్వరమొస్తుంది. అప్పుడు రజనీష్ అన్నాడంట, శశి, నేను నీతో మాట్లాడ్డానికొచ్చాను. నాకు ఇప్పుడే తెలిసింది. మా వారు నిన్ను అవమానించి ఇంటికి రావద్దన్నారు అని. ఆ అవమానానికి నాకు చాలా బాధగా ఉంది. అది మర్చిపోవా? అది జరిగిన అవమానం? ఇందులో నా అపరాధం ఏముంది? అని రాజా ఆమెకి ఈ విషయాలన్నీ చెప్తున్నారు. శశి అందంట ఈ మాటలన్నీ విని, మన అపరాధం అనేది మనిద్దరిది. మన అపరాధం అంటూ ఏది లేదు. ఉంది ఏంటి అంటే, అపరాధము మనము విభిన్న జాతులలో పుట్టడమే మన అపరాధము. అది విని రజనీష్ అన్నాడు, శశి, నీకు తెలుసు, నేను కులము, జాతి, ధర్మాన్ని నమ్మను. ప్రేమించుట అపరాధమా? ప్రేమ నా కొరకు ఒక పూజ లాంటిదే. ప్రేమ అనేది ఒక పూజ లాంటిదే అనేది ఆయనన్నారంట. ప్రేమ అర్థము జీవనంలో సర్వస్వాన్ని అర్పించుట. అంతలో ఈ మాటలు మాట్లాడుతుండగానే శశి తండ్రి వచ్చాడు. రజనీషు ఆయనకి నమస్కరించాడు. అతడన్నాడు, ఈ పిచ్చిదానికి ఎన్నో రోజుల నుంచి కొద్ది కొద్దిగా జ్వరం వస్తుంది. జ్వరంలో ఆవిడ పట్టించుకోకుండా అటూ ఇటూ తిరుగుతుంది. టైఫాయిడ్ రావచ్చు ఇది అని వాళ్ళ తండ్రి చెప్పారంట. పూర్ణ విశ్రాంతి తీసుకోమని చెప్పు అని వాళ్ళ తండ్రి రాజాతో చెప్తున్నాడంట. ఆమె వినకుండా, రెస్ట్ తీసుకోకుండా, పట్టించుకోకుండా ఉండడం వల్ల ఇంత దూరం వచ్చింది అనేది వాళ్ళ తండ్రి చెప్తే, నీకు వీలైనప్పుడు ఇంకా చెప్తున్నారు, రాజాతో చెప్తున్నారు, నీకు వీలైనప్పుడు నువ్వు ఇక్కడికి రా, నువ్వు వస్తే మా అమ్మాయి ఎంతో సంతోషిస్తుంది అని ఆయన అన్నారంట. రజనీష్ అన్నాడు, మంచిదండి, రోజూ వస్తాను అని చెప్పి ఆయనతో చెప్పారు. చూస్తాను మంచం నుండి ఎలా కదులుతుందో, మీరు చెప్తే మంచంతో నేను కట్టేస్తాను అని రాజా వాళ్ళ తండ్రితో అన్నాడంట. తండ్రి నవ్వి వెళ్ళిన తర్వాత శశి అంది, నా శరీరము రోజు రోజుకి కృషించిపోతుంది. నేను బ్రతకను. నీవు నన్ను కట్టి శ్మశానానికి తీసుకువెళ్ళవలసి వస్తుంది. ఇది ఆమె రాజాతో అన్న మాటలు. ఇట్లా మాట్లాడుతుంటే రజనీషు ఆమె 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 పెదవుల మీద చెయ్యి పెట్టి అన్నాడు, గుడియా, నీవు ఇలా మాట్లాడకు. నీవు తొందరలోనే నీకు నయమవుతావు. నువ్వు కంప్లీట్‌గా రికవర్ అయితావు. అంతలోనే తల్లి వచ్చి రజనీష్‌తో అంది, బిడ్డ, నీవు వచ్చినప్పుడే 2 మాటలు మాట్లాడుతుంది. నువ్వు కనిపించినప్పుడే. నీ చేతితో పాలో పండ్ల రసమో ఇస్తే తాగుతుంది. నీవు వెళ్ళగానే తను మౌనంగా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. నీవైనా చెప్పు బిడ్డ, సంతోషంగా ఉండమని అని ఆవిడ తల్లి చెప్పారంట. రజనీషు ఈ మాటలన్నీ విని ఒక 2, 3 జోక్స్ వినిపించాడు శశిని నవ్వించడానికి. శశి అంది, రాజా, నేను మరల జన్మిస్తాను. అప్పుడు చూస్తాను నిన్ను నా నుండి ఎవరు వేరు చేస్తారో అని.
ఆ రోజు రజనీషు గుడియా వద్ద ఒక గంట కూర్చొని వచ్చాడు. రాత్రి 8 గంటలకు కూడా వెళ్ళాడు ఆవిడ దగ్గరికి. కానీ గుడియా చూసి నవ్వింది రాజాని చూసి. రాత్రి ఆమె చుట్టూ వాళ్ళ పరివారమంతా ఉన్నారు ఇంట్లో. కాబట్టి వెంబటే తిరిగి వచ్చేశారంట. రాత్రంతా రాజాకి నిద్ర పట్టలేదు ఆ రోజు. తెల్లవారుజామున ఎప్పుడో చిన్నగా నిద్రలోకి జారుకున్నారు రాజా. అప్పుడే ఆయనకొక స్వప్నంలో గుడియా వచ్చి తలుపు తట్టింది. తలుపు తెరవగానే గుడియా అతన్ని కౌగిలించుకొనంది, "చూడు, ఇప్పుడు నీ వద్దకు ఎల్లప్పటికీ నీ దగ్గర ఉండడానికి నేనొచ్చేశాను" అని ఆవిడందంట. రజనీష్ ఉలిక్కిపడి పరుపు నుంచి లేచి గడియారం చూశాడు. 4 అయ్యిందప్పటికి. నేరుగా గుడియా ఇంటికెళ్ళాడు. అక్కడ అందరూ ఏడుస్తూ ఉన్నారంట వెళ్ళేటప్పటికి. గుడియా నిజంగానే 4 గంటలకు ప్రాణమొదిలింది. గుడియా దహన సంస్కారాలయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికొచ్చాడు. రాజా అమ్మమ్మతో నిన్న జరిగిన మాటలు, ఉదయపు స్వప్నము అంతా చెప్పాడంట. అమ్మమ్మ అంది, "ప్రేమ చేయుట ఈశ్వరునితో కలయుట. నిజమైన అర్థంలో ప్రేమే పరమాత్ముడు." రాజా అన్నాడంట, "శశి అంది, మరల జన్మ తీసుకొని నాతో కలుస్తాను" అని చెప్పి. ఆ మాటలు విని వాళ్ళమ్మమ్మ అందంట, "ఈ సంసారం అనేది గొప్ప రహస్యము. ఇందులో అసంభవం అంటూ ఏదీ ఉండదు" అని వాళ్ళమ్మమ్మ అందంట. దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ అండి. మస్తో వీణ వాదన. పాగల్ బాబా మరణించిన ఒక నెల తర్వాత మస్తో బాబా గాడర్‌వారాకు వచ్చాడు. రజనీష్ అన్నాడు, "మస్తో పాగల్ బాబాకు వినిపించిన వాద్యము నాకు వినిపించవా" అని. మస్తో అన్నాడంట, "సరే, వీణ తెచ్చాను. నీకు నీకు వినిపిస్తాను" అని. ఒక గదిలోకి తీసుకెళ్ళి తలుపులు వేసి అన్నాడు, "ఎవ్వరు వచ్చినా కూడా తలుపులు తీయకూడదు. నేను వీణ వాయిస్తానని ఎవ్వరికీ చెప్పకూడదు." రజనీష్ ఆ వీణా సంగీతంలో ఆయన మునిగిపోయాడంట. ఆయన వాయించే ఆ సంగీత వాయిద్యాన్ని విని. తన్ను తాను మరిచిపోయాడు. ఆ ఆనందాన్ని చెప్పలేము. వీణా వాదన ఆగిన తర్వాత రజనీష్ అడిగాడు, "ఈ దేవి సంగీతంతో విశ్వము అపరిచితము. దానిని ఎందుకు గుప్తంగా ఉంచుతారు? ఇదంతా ఇంత గొప్ప ఈ దైవీకమైన సంగీతాన్ని మీరు వాయిస్తున్నారు. ఇంత గొప్పదైన సంగీత వాయిద్యము ఈ ఈ స్వరాలని ఎందుకు సీక్రెట్‌గా ఉంచుతున్నారు?" అని చెప్పేసి ఆయన అడిగారంట. మస్తో నవ్వి అన్నాడు, "ఈ సంగీతము జన సమూహాలకు కాదు. అందరికీ జన సమూహాలందరికీ ఈ సంగీతం కాదు. ఎవరికైతే ఓంకార తత్వం తెలుసో, ఎవరు అనాహత నాదం వినగలరో వాళ్ళే ఈ సంగీతాన్ని వినడానికి యోగ్యులు. ఒకవేళ నీకు ఇతరులకు వినిపించడంలో ఆనందం లభిస్తే కేవలం నేను మీ అమ్మమ్మకు మాత్రం వినిపించగలుగుతాను. ఎందుకంటే ఆమె యోగ్యురాలు వినడానికి." ఇది మస్తో రాజాతో చెప్పిన మాటలు. అయితే రజనీష్ ఈ సంగతి అమ్మమ్మతో చెప్తే ఆమందంట, మస్తోనే నా వద్దకొచ్చి వీణ వాయించమను. అతడు తప్పక అంగీకరిస్తాడు" అని వాళ్ళ అమ్మమ్మ అందంట. నిజంగానే మస్తో అమ్మమ్మ ఇంటికి వచ్చి వీణ వాయించాడు. అయితే ఓంకార అనాహత నాద సంగీతం ప్రవహించగానే అమ్మమ్మ యవ్వనంగా మారిపోయిందంట. ఆమె ముఖంపై ఒక అద్భుతమైన సౌందర్యము కనిపించిందంట. సంగీతము ఆపగానే ఆవిడ మళ్ళీ వృద్ధురాలులాగా అయిపోయిందంట. రజనీషు ఆశ్చర్యపోయి అన్నాడు, "అమ్మమ్మ, నీవు ఇంకా కొద్దిసేపు అట్లానే ఉంటే మస్తో కూడా చూసేవాడు. నీ శరీరంలో కనిపించిన ఆ యవ్వనత్వాన్ని మస్తో కూడా చూసేవాడు" అని. అతని సంగీత మహత్యాన్ని ఆయన గమనించేవారు అని రాజా అన్నారంట. అమ్మమ్మ అంది, "అది నా చేతిలో లేదు. అది నా చేతిలోనో, మస్తో చేతిలోనో లేదు." రజనీష్‌కు సంశయం కలిగింది. ఒక అనుమానమొచ్చింది. అసలు నేను చూసింది నిజమా? లేదా కల్పననా? అని చెప్పేసి ఒక సంశయం కలిగిందంట. అప్పుడు మస్తో అన్నాడు, "నువ్వు చూసింది కల్పన కాదు. అది అది అస్తిత్వం యొక్క మహిమ. అది ఎగ్జిస్టెన్స్ యొక్క
ఆ మహిమ దానివల్లనే నువ్వు చూసింది సరైందే. ఆవిడ యవ్వనంగా మారడం, తిరిగి మళ్ళీ నేను ఆ సంగీతము ఆగిపోగానే వృద్ధురాల్లాగా మారటం అనేది కల్పన కాదు అని చెప్పారంట. ఇంకా నెక్స్ట్ టాపికు గాంధీజీ యొక్క శివయాత్రలు. గాంధీజీ హత్య గాంధీజీ యొక్క హత్య వార్త వినగానే రజనీషు ఒక గది మూలలో కూర్చొని ఏడవసాగారు. అప్పుడు అతని వయస్సు 17 సంవత్సరాలు ఉండేవి. రజనీష్ వయస్సు గాంధీజీ గారు చనిపోయేటప్పటికల్లా 17 సంవత్సరాల వారు. ఇది తండ్రి చూసి ఆశ్చర్యంతో అన్నాడు, "నీవు ఎప్పుడు గాంధీజీ సిద్ధాంతాలను ఎగతాళి చేసేవాడవు. ఎందుకేడుస్తున్నావిప్పుడు?" అని వాళ్ళ తండ్రి అడిగారంట. రజనీష్ కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు, "నాకు అతని అతని కొన్ని సిద్ధాంతాలు నచ్చకపోయినా కూడా అతడొక గొప్ప వ్యక్తి. అతడు జీవితమంతా సుఖ సంతోషాలను వదిలి స్వాతంత్ర్యం కొరకు పోరాడాడు. దేశాలు, ఊర్లల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా జాగృతం చేశాడు. ఇదేమన్నా చిన్న మాట కాదు కదా! చిన్న విషయం కాదు కదా!" అని అన్నారంట. తండ్రి వద్ద డబ్బు తీసుకొని రైలులో ఢిల్లీకి వెళ్లారు. గాంధీజీ యొక్క శవయాత్ర కోసమని. ఢిల్లీ స్టేషన్‌లో మస్తో రజనీష్‌ని చూసి అన్నాడు, "నీవు వస్తావని నాకు తెలుసు. నీవు గాంధీజీ సిద్ధాంతాలను ఖండించినా కూడా అతని మీద నీకు సమ్మానం ఉండేది. అంటే అతని మీద నీకు ఒక రెస్పెక్ట్ అనేది ఉండేది. ఆయన సిద్ధాంతాలను నువ్వు కొన్ని ఖండించినప్పటికీ కూడా ఆయన మీద నీకు ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి నువ్వు వస్తావని నాకు తెలుసు" అని మస్తో అన్నారంట స్టేషన్‌లో రజనీష్‌ని చూసి. రజనీష్ అన్నాడు, "నీవు అతని సిద్ధాంతాలు నిజమని తర్కంతో సిద్ధం చేసేవాడివి. నేను తర్కంతోనే తిరిగి ప్రతివాదించేవాణ్ణి. కానీ భావన అన్నింటికన్నా తర్కానికన్నా అతీతమైంది." మస్తు అన్నాడంట, "శివయాత్రకు ఇంక చాలా సమయముంది. మొదలు నువ్వెళ్ళి స్నానం చేసి విశ్రాంతి తీసుకో." మస్తో భక్తుని కారులో భక్తుని కారులో వెళ్ళి స్నానం చేసి అల్పాహారం తీసుకొని గాంధీజీ గూర్చి చాలా చర్చించారంట. రజనీషు అన్నాడంట ఈ చర్చలలో, "అతని సత్యం నా కొరకు పూర్ణ సత్యం కాకపోయినా కూడా అతడు అనుకున్నది సాధించేవాడు. ఆయన, ఆయన యొక్క సత్య సిద్ధాంతం అనేది పూర్ణ సత్యం కాకపోయినప్పటికీ కూడా అతననుకున్నది సాధించేవాడు. ఎన్ని కష్టాలొచ్చినా కూడా వదిలేవాడు కాదు. కోట్ల ప్రజల హృదయాన్ని జయించాడు." గాంధీజీ గారి గురించి చెప్తున్నారు. అతని మాటపై ప్రజలందరూ దేశ స్వాతంత్ర్యం కొరకు మరణించడానికి కూడా సిద్ధమయ్యారు. పనులన్నీ తన చేతితోనే చేసేవాడు. ఆయన పనులు ఆయననే చేసుకునేవారు. అతి పరిశుభ్రతను పాటించేవారు గాంధీగారు. వీటన్నింటితో కూడా ఈ పనులతో నేను ప్రభావితుడనయ్యాను. తర్వాత ఈ మాటలన్నీ చెప్పారు. రాజా ఈ గాంధీ గారిలో తనకు నచ్చిన విషయాలని చెప్తున్నారు. ఇ వీటన్నిటితో నేను ఆయన పట్ల ప్రభావితుడనయ్యాను అని చెప్పేసి తర్వాత ఇద్దరు రాజ్‌ఘాట్‌కి బయలుదేరారంట. ఇది గాంధీజీ యొక్క శివయాత్రలో అనే టాపిక్ అండి. నెక్స్టు ఉన్నత పాఠశాలలో ప్రవేశించాడు. 17 సంవత్సరాల వయసని చెప్తున్నారు కదా! ఉన్నత పాఠశాలలో ప్రవేశించాడు రజనీషు. అయితే ఇక్కడ ఏం జేశారు అంటే, రజనీషు కట్టె పాదుకలు అంటే పావుకోళ్ళను ధరించి స్కూలుకు వెళ్ళేవాళ్ళంట. ఆయన అట్లా పావుకోళ్ళు ధరించి స్కూలుకి వెళ్ళటం అనేది ఒక చర్చనీయాంశం. పెద్ద చర్చనిచ్చే విషయమయిందంట స్కూలులో. తోటి విద్యార్థులు పండితుల గారు వస్తున్నారు అని వెనకాల ఎగతాళి చేసేవారంట. ఈయన పావుకోళ్ళు వేసుకొని స్కూలుకెళ్తే. ఉన్నత పాఠశాలకెళ్తే. 2, 3 సార్లు టీచర్లు కూడా అన్నారు, "రజనీష్, ఇది ఆశ్రమం కాదు. పాదుకలు ధరించి రాకూడదు. స్కూల్ మర్యాదకు విరుద్ధము" అని. అప్పుడు రజనీష్ అన్నాడు, "స్కూల్ మర్యాదను చెప్పులతో, పాదుకలతో కొలుస్తారా మీరు?" అని చెప్పేసి ఆ టీచర్లతో అన్నారంట. "మీరు ప్యాంటు తొడగకండి. మోకాళ్ళ వరకు తొడుక్కోమంటే మీరొప్పుకుంటారా?" వాళ్ళు ఇది విని వాళ్ళ జవాబు వాళ్ళేమివ్వలేక సైలెంట్ అయిపోయారంట. తర్వాత ప్రిన్సిపల్ పిలిచి అన్నాడు, నీ పాదుకల కట్ కట్ అనే అల్లరి నేను భరించలేకపోతున్నాను. నా తల మీద కొట్టినట్లు అనిపిస్తుంది ఆ శబ్దము." అప్పుడు రజనీష్ అన్నాడంట, "పిల్లల అల్లరి బయ బయ పిల్లల అల్లరి బయటి కార్లు, యంత్రాల అల్లరిని మీరెట్లా భరిస్తున్నారు?" అని అడిగితే ఆ ప్రిన్సిపల్ అన్నారంట,
అది అలవాటయిపోయింది. అప్పుడు మళ్ళీ రజనీష్ అన్నాడు, "ఈ చప్పుడు కూడా కొన్ని రోజులలో మీకే అలవాటవుతుంది. ఈ కట్ కట్ చప్పుడు మాకు జ్ఞాపకం ఇస్తుంది. మేము చదవాలి, ఏదో కావాలి. మీకు అలా తోచదా? నేను అహింసను పాటిస్తాను" అని. అంటే మీకీ ఈ శబ్దం అనేది అలవాటయిపోతుంది. ఈ శబ్దము అంటే ఈ పావుకోళ్ళ శబ్దం అనేది మాకు జ్ఞాపకాన్నిస్తుంది. ఏమని? "నువ్వు ఉన్నత పాఠశాలకెళ్తున్నావు, చదువుకోవాలి, నువ్వేదో సాధించాలి" అని ఇట్లాంటివి నన్ను ఇన్‌స్పైర్ చేస్తూ ఉంటుంది సౌండు అని రజనీష్ చెప్పారంట. మీకట్లా అనిపిచ్చట్లేదా? అని తిరిగి వాళ్ళ ప్రిన్సిపల్‌ని ప్రశ్నించారు. ఇంకా నేను అహింసను పాటిస్తాను. చెప్తున్నారు కంటిన్యూయేషన్ ప్రిన్సిపల్‌తో. నేను అహింసను పాటిస్తాను. జంతు చర్మంతో చేసిన చెప్పులను నేను ధరించను. పూర్వము గురుకులాలలో గురువులు, విద్యార్థులు ఇట్లాంటి పావుకోళ్ళు పాదుకలనే ధరించేవాళ్ళు. అది విని వాళ్ళ ప్రిన్సిపల్ కోపంతో అన్నాడంట, "చర్మం చెప్పులు తొడగకపోతే క్యాన్వాస్ బూట్లు తొడుక్కో. పాదుకలు ధరించి రాకూడదు. ఇది నా ఆదేశము" అని చెప్పి ఆ ప్రిన్సిపల్ చెప్పారంట. అప్పుడు రజనీష్ అన్నాడు, "స్కూలు నియమావళిలో విద్యార్థు విద్యార్థులు పాదుకలు ధరించకూడదు అని ఏమైనా ఉందా? చూయించండి" అని ఆ రోజు నుండి మీరు ఒకవేళ మన నియమావళిలో ఉంటే మీరు చూపిచ్చిన రోజు నుండి నేను ఈ ఈ పావుకొల్లేసుకోవడం అనేది మానేస్తాను అని చెప్పారంట. ఇంకా ప్రిన్సిపల్ అన్నాడు, "నియమావళి తయారు చేసే వారికి స్వప్నంలో కూడా తోచలేదనుకుంటా. ఇట్లాంటి పావుకొల్లేసుకొని విద్యార్థులు స్కూలుకొస్తారు అని." రజనీష్ అన్నాడు, "మీ ప్యాంటు ఎక్కడ సార్?" అతడు ఏమన్నారు, "మీ ప్యాంట్ ఎక్కడ సార్?" అతడు 2 చేతులు ప్యాంటు మీదికి తీసుకెళ్ళాడు. రజనీష్ అన్నాడు, "మీకు నగ్నంగా వచ్చే సాహసం లేదు. కనుక కేవలం మీరు నగ్నంగా వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి." ఇంకా ఈ మాటలు వినంగానే ఎ నువ్వు ఆయనకు నచ్చింది వేసుకోవద్దంటున్నారు కదా! కాబట్టి మీకు నచ్చినట్టుగా నేనుండను అనేది కాన్సెప్ట్ కదా! ఈ ఓషో గారిది. మీరు ప్యాంట్ వేసుకోకుండా వచ్చే ధైర్యం మీకు లేదు. మీరు నగ్నంగా వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అనే మాట అనేటప్పటికల్లా ప్రిన్సిపల్ కోపంతో మండిపడుతూ అన్నాడు, "షట్ అప్! తక్షణమే నా ముందు నుంచి వెళ్ళిపో" అని రజనీషు అని అన్నారంట. రజనీష్ అతి అమాయకత్వంతో అన్నాడు ఈ మాటలు. ఆయన కోపంతో ఊగిపోతూ ఉంటే, ఈయన అమాయకత్వంతో అన్నారంట, "సార్ ఒక్కసారి మీ నోటితో అనండి, నేను పాదుకలు ధరించి రావచ్చని" అని అన్నారంట. అప్పుడు ప్రిన్సిపల్ తల కొట్టుకుంటూ అన్నాడు, "మంచిది. నా పాదుకలు ధరించి రా. నన్ను వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపో నన్ను వదిలిపెట్టి" అని చెప్పేసి ఆయన అన్నారంట. గది బయట ఈ ఈ ఇద్దరి మధ్యలో జరిగే ఈ వాదనంతా గది బయటున్న విద్యార్థులు వెనక నుంచి ఇదంతా వింటున్నారంట. అప్పుడు రజనీష్ బయటికి రాగానే అందరూ రజనీష్‌ని భుజాన ఎత్తుకొని "పాదుకలు జిందాబాద్! పాదుకలు జిందాబాద్!" అని అందరూ అరవసాగారంట. ఇంకా ఆ రోజు ఏం జరిగిందంట, స్కూల్ ప్రార్థనా సమయంలో ఇక్బాల్ గేయం, ఈ 'సారే జహాं సే అచ్చా హిందూస్తాన్ హమారా' ఇది వాళ్ళ ప్రార్థనా గేయమంట. అయితే పాడేటప్పుడు ఈ ప్రార్థనా గేయాన్ని పాడేటప్పుడు 2000 విద్యార్థులు, 50 మంది ఉపాధ్యాయుల ముందు రజనీష్ ప్రిన్సిపల్‌తో అన్నాడు. ఏమని? "నేను ఈ ప్రార్థనలో పాల్గొనను. ఈ ఇక్బాల్ గేయం పూర్తిగా వ్యర్థ ప్రలాపం. ప్రతి దేశము ఇలానే అనుకుంటుంది. మా దేశం ప్రపంచంలో అన్నింటికన్నా గొప్పది. ఇది అహంకారానికి తృప్తి. ప్రతి దేశం ఇట్లానే అనుకుంటుంది. నా దేశం గొప్ప దేశము అని ఇట్లా అనుకోవడము మనకున్న అహంకారాన్ని తృప్తిపరచడమే. నేను రాష్ట్ర సీమలను నమ్మను. సమస్త విశ్వాన్ని విశ్వం అనేది నాది. అంటే ఈ నా రాష్ట్రానికే గీతలు గీసుకొని ఉండడం అనే దాన్ని నేను నమ్మను. సమస్త విశ్వము నాది. ఈ దేశము నందనవననం నందనవనం అనడంలో ఏమంటున్నారు? ఈ దేశం నందనవనం. అందులో మనం కోయిలలం ఎలా అయ్యాం మనము? ఇక్కడ తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ లేదు. అశిక్ష, అనారోగ్యము పెరుగుతున్నాయి. జనసంఖ్య మరెన్నో సమస్యలున్నాయిక్కడ. 20 మైళ్ళ దూరం నుంచి వచ్చే బీద విద్యార్థులు ఆకలి దప్పులతో అలసి వచ్చే వారికి మధ్యాహ్న భోజనం చూడండి
2 ఎండిన రొట్టెలు, కటిక కారం. ఇదా నందనవనం అంటే? ఉదయమే అసత్యం పలికి పాఠాన్ని ప్రారంభించాలా ఇట్లా? అని ఇవన్నీ ఆ 2000 మంది విద్యార్థుల ముందు, 50 మంది ఉపాధ్యాయుల ముందు రజనీష్ గారు వాళ్ళ ప్రిన్సిపల్‌ని అడిగిన విషయాలు. ఇంకా ఇదంతా విని ప్రిన్సిపల్‌కి కోపం వచ్చి బెత్తం తెచ్చి 2 అరిచేతులు చాచుమని 2 దెబ్బలు కొట్టాడంట. ఒక చేతి నుంచేమో ఆయన కొట్టిన దెబ్బలకి రక్తం కారింది. ఇంకా రెండో చేతి మీద రక్తం పేరింది. రజనీష్ అన్నాడు, "మీరు ఎంత కొడతారో అంత కొట్టండి. కానీ గుర్తుండని నేను ఇప్పుడే అంటే ఈ గుర్తులున్న నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి రిపోర్ట్ ఇస్తాను. పిల్లల్ని బెత్తంతో కొట్టడం అపరాధం. మొత్తం పాఠశాల మరియు నా చేతులు కూడా ఇక్కడ సాక్ష్యంగా ఉన్నాయి." అనగానే అతని చేతి నుంచి ఈ మాటలు వినగానే ఆ ప్రిన్సిపల్ చేతి నుంచి బెత్తం కింద పడేశారంట ఆయన. ఆఫీసులోకి వెళ్ళిపోయాడు. రజనీష్ పిల్లలతో అన్నాడు, "మీరు భయపడకండి. ఈ గేయము ఇక పాడబడదు. మరో ప్రార్థన చెప్పే వరకు మీరు మౌనంగా ఉండాలి." ప్రిన్సిపల్ తిరిగి రాలేదంట ఇంకా లోపల నుండి. పిల్లలందరూ తరగతుల్లోకి వెళ్లారు. ప్రిన్సిపల్ రజనీష్ తండ్రికి ఒక పత్రం రాశాడు. "మీ పుత్రుడు నాతో దురవ్యవహారము చేసినందున శిక్షించవలసి వచ్చింది" అని చెప్పి ఒక లెటర్ రాశారంట. ఇంకా రజనీష్ తండ్రితో అన్నాడు, ఈ లెటర్‌ని రాశారు కదా! ఇప్పుడు ఈయన వర్షన్ చెప్తున్న రజనీష్ గారు వాళ్ళ తండ్రితో చెప్పాడంట, "నేనేమి దురవ్యవహారం చెయ్యలేదు. అతడే చేశాడు" అని జరిగిన సంగతంతా వివరించాడు. అప్పుడు తండ్రి అన్నాడు, "రాజా, ఏది జరిగిందో అది మర్చిపో." అప్పుడు రజనీష్ అన్నాడంట, "నేను మరవలేను. మీరు నా వెంబటి రావాలి. నేను చేసిన తప్పును నిరూపించాలి. మీరు నా వెంబటి రానిచో అతనిని నేనే మీ వద్దకు లాక్కొస్తాను." ఇంకా తండ్రికి ఏం చేస్తారు? గత్యంతరం లేక ఇంక ఏం తోచక ఆయనే ఆయన వెళ్లారంట అక్కడికి. రజనీష్ ప్రిన్సిపల్‌తో అన్నాడు, "మా తండ్రి వచ్చాడు. నేను చేసిన తప్పునిప్పుడు రుజువు చెయ్యి." ఇంకా మీరు చేసింది మొత్తం పాఠశాల చూసింది. నేనేం చేశానో, మీరేం చేశారో మొత్తం పాఠశాల చూసింది. ఇది చెప్పగానే ప్రిన్సిపల్ మౌనంగా ఉన్నారంట. ఆ ప్రిన్సిపల్ మౌనంగా ఉండింది చూసి మరలా అన్నాడు, "నేను చేసిన తర్కానికి మీరు తర్కం ద్వారా జవాబు ఇవ్వక నన్ను అవమానపరిచారు మీరు. జవాబు ఇవ్వలేక బెత్తంతో కొట్టడం మీ పిరికితనం. మా తండ్రికి వ్రాసింది రుజువు చెయ్యి ఇప్పుడిక్కడ." ఇది అడిగారంట. ఇంక ఇదన్నీ మాటలు విని ఆ ప్రిన్సిపల్ మౌనంగా ఉన్నాడు. రజనీష్ మరలా అన్నాడు, "ఈ గేయం పూర్తిగా అసత్యం. ఇక్బాలు భారతదేశం వదిలి మక్కా, మదీనా వెళ్ళి ఉండవచ్చు. ప్రపంచ ఇతర దేశాలు చూసి ఉండొచ్చు. కోట్ల ప్రజలు ఆకలితో తల్లడిస్తున్నారిక్కడ. ఇది నందనవనమా?" రజనీషు పెద్ద ఉపన్యాసమే ఇచ్చాడంట ఇంకక్కడ. ప్రిన్సిపల్ ఇదంతా విని అన్నాడు, "మంచిది బాబు, నన్ను క్షమించు. ఇది మర్చిపో ఇక. ఈ ప్రార్థన చేయించను. పిల్లలను కూడా బెత్తంతో కొట్టనింకెప్పుడు. ఇక ముందు ఇలా జరగదు" అని వాళ్ళ ప్రిన్సిపల్ అన్నారంట. గది వెనుక నుండి కొందరు పిల్లలు, టీచర్లు ఇదంతా వింటున్నారు. ఏం జరుగుతుంది అని. ఇంకా ఇదంతా జరిగిన తర్వాత రజనీష్ వాళ్ళ తండ్రి అన్నాడంట, "మా రాజా అల్లరి చేసినా కూడా ఎప్పుడూ సత్యమే పలుకుతాడు. ఇది గమనించండి." మొదటి రోజు ఇది వాళ్ళ తండ్రి చెప్పిన మాటలు. ఇదంతా జరిగింది ఫస్ట్ రోజేనండి. ఆయన స్కూల్‌కెళ్ళిన ఫస్ట్ రోజే. మొదటి రోజు నుండే రజనీషు స్కూల్ యొక్క హీరో అయిపోయాడంట ఇదంతా. ఇంకా ఇది నెక్స్ట్ టాపిక్ మనం మళ్ళీ కంటిన్యూ చేసుకుందామండి నెక్స్ట్ క్లాస్‌లో. థాంక్ యూ.